బోస్టన్ మహానగరంలో మ్యాసచ్యూసెట్స్ రాష్ట్రంలో డౌన్ టౌన్ లోంచి వెళ్తా ఉన్నాము. ఈ రాష్ట్రం మొత్తం చూద్దాము. బయట కూర్చొని తింటున్నారు చలికి. లోపల స్థలం ఉన్నట్లేదు. టేట్ బేకరీ అండ్ కేఫ్ అంట. సుమారుగా 50 డిగ్రీలు ఉంది. జనాలేమో ఫుల్ గా ఉన్నారు. పోయి చూద్దాం అసలు ఏమున్నాయా. మరి చూడండి ఎట్టున్నారు, ఎంతమంది జనాలు ఉన్నారు. కూర్చోడానికి స్థలమే లేదు. ఇటుంటాయి అనమాట డౌన్ టౌన్లు సిటీలు అంటే. మరి ఆర్డర్ చేసిన ఏదైనా వెయిట్ టైం ఎంత పడుతుందో ఏంటో తెలియదు. ఇక్కడ పోయి చూద్దాము. ఈ కొన్ని రెస్టారెంట్లు ఏమో మధ్యాహ్నం లంచ్ టైమ్ లో ఓపెన్ అవుతాయి. బ్రేక్ఫాస్ట్ రెస్టారెంట్లు మాత్రమే ప్రస్తుతానికి ఓపెన్ ఉన్నాయి. దాంట్లో ఫుల్ ఉన్నారు. కూర్చోడానికి లేదు, నిలబడడానికి లేదు. లైన్ ఉంది, పెద్ద లైన్. గంట పట్టేటట్టుంది. డబ్బులున్నా కూడా టిఫిన్ తినాలంటే ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఈ దీంట్లో పోయి చూద్దాం. ఇదేదో ఎవరు లేరు ఇక్కడ, ఖాళీగా ఉంది. ఆర్గానిక్ కేఫ్ అంట. మరి ఏముందో చూద్దాము. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది మంచి వాసన వస్తుంది. ఈడ లైన్ ఉంది, పెద్ద లైన్ బిగిన్స్ హియర్ అంట. కాదు ఈడ కనీసం కొంచెం తక్కువ లైన్ ఉన్నట్టుంది. ఈడంతా చేస్తున్నారు గంటలంతా. యాడ్ ఆర్డర్ చేయాలన్నా కూడా చాలా టైం పట్టేటట్టుంది. కూర్చోడానికి చాలా ఏరియాస్ ఉన్నాయి. చేసేవాళ్ళు కుప్పలు చేస్తున్నారు. ఎక్కడికి పోయినా గానీ ఫుల్ గా జనాలు ఉంటాయి. ఇది ఇప్పుడే ఓపెన్ చేసినారు 11 గంటలకి. బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని సపరేట్ గా తిందామంటే కుదరదు సిటీలో. అందుకని బ్రంచ్ మాదిరిగా ఏదో ఒకటి కొనుక్కొని ఫుల్ గా కుమ్మి పడేసి తర్వాత బోస్టన్ నగరాన్ని అంతా కూడా చూద్దాము. ఈ రెస్టారెంట్ లో కూడా ఒట్టి వెజిటేరియన్ అంట. మనకి ముక్క పడితేనే ఏదో తిన్నట్టు ఉంటదని. ఇంకా ఈ నగరాన్ని చూసేదానికంటే తినడానికి సెర్చ్ చేయడమే ఎక్కువైంది. అంతా కూడా చాలా వెజిటేరియనే ఉన్నాయి. ఎందుకో మరి రోడ్డు మీద చలికి కూర్చోవలసి వచ్చింది. లోపలైతే అసలు స్థలమే లేదు. ఇక్కడ చూడండి, ఏదో ఇది కొన్నాం 2 ఐటమ్స్. చికెన్ పీటా అంట. ఇది బ్రెడ్ లోపల ఏదో చేశారు. ఒకటి టమాటో సూప్ తీసుకున్నాము, దాంతోపాటు బ్రెడ్ ఇచ్చారు. సిటీ లైఫ్ ఎవరికి ఇష్టమో తెలియదు కానీ కొంతమంది ఇష్టపడతారు. నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే అన్నిటికీ వెయిటింగ్, బిజీగా ఉంటుంది. డబ్బులున్నా కూడా చాలా వెయిట్ చేయాలి. స్టూడెంట్స్, పిల్లలు కొంతమంది న్యూయార్క్ లాంటి సిటీలో ఉండాలంటే చాలా ఇష్టపడతారు కానీ నాకైతే పెద్దగా ఇష్టం లేదు. ఇక్కడంతా కూడా చాలా వైబ్రెంట్ ప్లేస్ అనమాట. డౌన్ టౌన్ అంతా కూడా చాలా షాపులు, రెస్టారెంట్స్ రచ్చరచ్చున్నాయి. చాలా కాస్ట్లీ కూడా ఉంటుంది, అంత ఎక్స్పెన్సివ్. ఇక్కడ మెట్రో స్టేషన్స్ చాలా ఉన్నట్టున్నాయి. మెట్రో ఎక్కిపోవచ్చు. కాకపోతే మనకి కార్ లో వస్తేనే కన్వీనియన్స్ ఉంటది కాబట్టి. ఇక్కడ చూడండి సైడ్ లో అంతా కూడా పెద్ద పెద్ద షాపులు, అవుట్లెట్ మాల్స్ అంతా కూడా ఉన్నాయి. పార్కింగ్ ఎంత ఉన్నా సరిపోవడం లేదు అసలు. ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా అందంగా ఉన్నాయి. ఎర్రగా ఇటుకలతో కట్టినా కూడా రౌండ్ గా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. షాపులు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక కాఫీ కావాలి కానీ మంచి కాఫీ. అబ్బాబాబా ఏముంది ఇక్కడ. బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ షాపులన్నీ కూడా. లైట్లు, గీట్లు, పూలు అంతా బల పెట్టారు. ఇది చూడండి అసలు టెక్స్చర్ అంటే ఏదో టెక్స్చర్ చాక్లెటర్. ఇది చూడండి అసలు ఇక్కడ డెకరేషన్ ఎట్టుందో. పేయాటిని అంట రెస్టారెంట్ అనుకుంటా. ఎంత బ్యూటిఫుల్ గా లైట్లు, ఫ్లవర్స్ అంతా పెట్టారు. సో డౌన్ టౌన్ అంటే ఇట్లా ఉంటుంది అనమాట. అంతా పిల్లోళ్ళు, కుర్రోళ్ళు ఎక్కువ ఉన్నారు. అంతా ముసలోళ్ళు బతికే ప్రదేశం కాదు ఇది. ఇది కూడా ఒక కాఫీ షాప్ కనపడింది. ఫైనల్ గా కాఫీ కొనుక్కొని వెళ్దాము. చదువుకుండే వాళ్ళు, కొత్తగా ఉద్యోగాలు చేసే వాళ్ళే ఇట్లాంటి ప్రదేశాలు నచ్చుతారు అనుకుంటా. వయసు వచ్చిన వాళ్ళైతే ఈ తలనొప్పి అంతా ఎందుకురా బాబు, నడవలేము, యాడికి పోలేము అసలు అని రిటైర్ అయిపోతారు. ఇక్కడ లేకుండా దూరంగా ఎవరు లేని నీళ్ళ దగ్గరికి, నేచర్ దగ్గరికి అటు దానిలోకి వెళ్తారు. ఇక్కడ కాఫీ ఎంత ఉందో చూద్దాము. 4.5, 3.5 ఓయమ్మ. కాఫీనే $3.50 అంటే సుమారుగా $250 ఉంది. ఎండిపోయిన బొకేలు అమ్ముతున్నారు ఇక్కడ. ఎండిపోయిన ఫ్లవర్స్ వేసి అదే పని ఎండబెట్టారేమో వీటిని. ఇది చైనీస్ రెస్టారెంట్ మాదిరి ఉంది. ఇది ఏదైతే ఏముంది $4 పెట్టి కాఫీ కొనుక్కుందాము. ఇక్కడ చూడండి బొకేలు ఫ్రిడ్జ్ లో పెట్టినారు. రోజా పూలన్నీ కూడా పేపర్ పూలు ఉన్నట్టున్నాయి అసలు చూడడానికి. మళ్ళీ ఇక్కడేమో చూడండి సిల్వర్ పూలు ఉన్నాయి, సిల్వర్ రోజా పూలు ఉన్నాయి. తర్వాత ఎండిపోయినవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఫోటో తీసుకోవడానికి ఇక్కడ చూడండి ఎడమ చేతి పక్కన ఎట్లుందో. నేను చాలా సిటీలు చూసినా గానీ ఈ సిటీ మాత్రం చాలా ఇంప్రెసివ్ గా ఉంది. అంటే బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్ అంతా కూడా వాషింగ్టన్ DC కంటే కూడా బాగున్నాయి యాక్చువల్ గా. ఇక్కడ ఏదో లెనాక్స్ అని మాస్టర్ స్విస్ చాక్లెట్స్ అంట. ఈ షాప్ లోకి పోయి చూద్దాము. లిండోర్ చాక్లెట్లు అన్ని కూడా తొక్కుబడి ఉన్నాయి అసలు. ఇక్కడ ప్యాకెట్లలో మీద చూసినాం గానీ ఇట్లా గుట్టలు పోసాం మీద ఆడ చూడలేదు. లిండోర్ చాక్లెట్లు. మాస్టర్ స్విస్ చాక్లెట్ ఇయర్ అంట. ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి అసలు. మామూలుగా ఇక్కడ కాస్ట్కో అనే షాప్ లో కొనుక్కుంటాం గానీ దాంట్లో 1 లేదా 2 రకాలు 3 రకాలు మిక్స్ చేసి ఉంటారు. ఈడేందంటే మనం ఎన్ని కావాలంటే ఎన్ని పీసులు కావాలంటే ఏ పీస్ కావాలంటే ఆ పీస్ వేసుకొని తూకం ప్రకారం కొనుక్కోవచ్చు అనమాట. పబ్లిక్ గార్డెన్స్ అనే ఈ సుందరమైన పార్కు చాలా చూడవలసిన ప్రదేశం. ఇదంతా పోయి చూద్దాము. జూన్, జూలైలో వస్తాయి కానీ ఈ ప్రాంతాలు అనుకూలంగా ఉండవు చూడడానికి. బోస్టన్ అంటేనే కొంచెం చలి ఎక్కువ ఉంటుంది. నార్త్ పైన ఉండే రాష్ట్రాలన్నీ కూడా చల్లగా ఉంటాయి. ఇక్కడ చూడండి చాలా మంచి బోట్ రైడ్లు. మధ్యలో ఒక మంచి కొలను ఉంది. చెట్లు కూడా బలున్నాయి అసలు. గార్డెన్, పెద్ద గార్డెన్ కట్టారు మధ్యలో. చుట్టూ ఏమో పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఇక్కడేమో మధ్యలో బోట్ రైడ్లు, వాటర్ పాండ్ మాదిరిగా. ఇది మ్యాన్ మేడ్ వాటర్ పాండే ఉన్నట్టుంది, మనుషులు చేసిందే ఉన్నట్టుంది. అదిగో అటు రకరకాల పడవల్లో టూర్లు జరుగుతున్నాయి, బోట్ టూర్లు. కానీ అవి పోయి ఎక్కితే కనీసం ఒక అర్ధ గంట తిరగాల. ఇంకా ఎండ
ఎండ ఉంటే మాత్రం ఇంకా కలరు లైటింగ్ అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. హంస బొమ్మ పెట్టినారు, పెద్ద పెద్ద హంసలు. మరి మీరు ఎక్కడన్నా చూసారా? నేనైతే చూడలేదు. ఇదిగో ఇట వసంత ఋతువులో చెట్లన్నీ కూడా పూలు వచ్చినాయి. దీనికి పెద్ద పెద్ద పూలు ఉన్నాయి, దీనికేమో చిన్న పూలు ఉన్నాయి. రకరకాల రంగురంగుల చెట్లు ఉన్నాయి. కరెక్ట్ గా ఒక వారంలో ఉంటే పడిపోతాయి, ఇంకా మొత్తం ఏమి ఉండదు. తర్వాత ఈ మొగ్గలు ఇంకా ఇప్పుడే వస్తా ఉన్నట్టున్నాయి. చూడండి, మన దగ్గర బృందావన్ గార్డెన్స్ మాదిరిగా రకరకాల ఆకారాల్లో కట్ చేశారు. ఇంకా అక్కడ ఒక ఆయన పెద్ద ఆయన ఎవరో గుర్రం మీద ఉన్నాడు. ప్రతి ఊర్లో ఆ ఊర్లకు సంబంధించిన వాళ్ళు మనకి సిపి బ్రౌన్ ఉన్నట్టు కడపలో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కరు కాంట్రిబ్యూట్ చేసింటారు అనమాట. కాబట్టి వాళ్ళ విగ్రహాలు ఆ ఊర్లలో ఉంటాయి. బయట వాళ్ళకేమో పెద్దగా తెలియదు కానీ. సో ఈయన ఎవరో మరి. ఇక్కడ చూడండి, కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటూ ఫోటోలు తీసుకుంటున్నారు. వీళ్ళు చూడండి ఎంత అందంగా ఫోటోలు తీసుకుంటున్నారో గుండ్రగా తిరుగుతా. అబ్బాబాబాబాబా ఎంత బాగా పెట్టారు ముద్దు. ఈ నుంచి మొత్తం సిటీ అంతా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. రెండు పక్కల తులిప్స్, మధ్యలో గుర్రం మీద పెద్ద మనిషి, వెనక పక్కనేమో పెద్ద పెద్ద బిల్డింగ్లు, గాలిలో తిరిగే పక్షులు, పావురాలు తిరుగుతున్నాయి. ఇది చూడండి, ఈ నుంచి సీన్ సితార ఎట్టుందో. టూ మచ్ ఉంది. నుంచి రెండు పక్కల, ఒక పక్కన తెల్ల తులిప్స్ ఉన్నాయి, పచ్చ తులిప్స్ ఉన్నాయి, అటు పక్కన భలే కట్ చేశారు. ఇది సెంటర్ పాయింట్ మాదిరిగా ఉంది ఇక్కడ. ఇప్పుడు చలికాలమే, ఇంకా చల్లగా ఉంటేనే ఇంట్లో ఉన్నారంటే ఇంకా ఎండ ఉందంటే ఇంకా దుమ్ము లేపుకుంటూ వస్తారు జనాలు. పిక్నిక్ స్పాట్ మాదిరిగా ఉంది ఇక్కడ. గడ్డిలో కూడా పోవచ్చు, అందరు గడ్డిలో పడుకొని ఉన్నారు. ఫ్యామిలీస్ కింద వేసుకున్నారు, బట్టలు వేసుకొని రకరకాలుగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. కొన్ని గేమ్స్ కూడా తెచ్చుకున్నారు ఏదో. మీరు పిక్నిక్లకి ఎక్కడన్నా వెళ్తుంటారా? ఏమంటారు? విహారయాత్రలు, వనభోజనాలు. మీరు వనభోజనాలకు వెళ్తారా? ఇది అనమాట అమెరికన్ ఫుట్బాల్ అంటే. ఇదే అనమాట. ఇట్లా చేత్తో విసిరేస్తారు, అటు చేత్తో పట్టుకోవాలి. అసలు ఈ వేలాడే చెట్లు, తీగలు చెట్లు బలుంటాయి. దీనికి తీగలు వేలాడుతున్నాయి. ఇక్కడ బాతులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. ఒరే 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 ఒరే, కుక్క తిందామని చూస్తుంది బాతుల్ని, బెదరగొడుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఈ షాట్ చూడండి ఏముందో. ఈ వేలాడే తీగల మధ్య హంసబోటు పోతుంది. హంసబోటు బాహుబలిల మాదిరిగా ఎంత బాగుంది. ఇక్కడ నుంచి ఇట్లా ఇది చూడండి సీన్ ఎట్లుందో. ఇక్కడ బ్రిడ్జ్ కింద నుంచి ఈ పడవ పోతుంది. మరి దీనికి టికెట్ అటు పక్క ఉంది, చూద్దాం ఎంత ఉందో టికెట్. పైన ఇది లండన్ బ్రిడ్జ్ మాదిరిగా ఉంది. లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ అని. సస్పెన్షన్ బ్రిడ్జ్. కుక్కలకి కూడా స్వెటర్లు వేసారు చలి పెడుతుంటే. ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ మీద వెళ్తా ఉంటే ఈయన చూడండి, ఈడ ఇంకొక అబ్బాయి ఈడ పెట్టుకుంటున్నాడు అంతా మైక్ గీక్ సెటప్. ఇక్కడ పాటలు పాడతారనమాట గిటార్ తీసి. ఇక్కడ చూడండి చాలా అందంగా ఉంది వాతావరణం అంతా కూడా. సో ఈ పార్క్ వర్త్ సీయింగ్. ఇక్కడికి మీరు వస్తే ఒకవేళ ఎవరైనా టూరిస్టులు రావాలనుకుంటే ఇక్కడ బోస్టన్ లో ఈ పబ్లిక్ గార్డెన్స్. ఈ బోర్డుకు చూడండి, ఈడ వెనకాల సైకిల్ దొక్కినట్టు ఆ పిల్లోడు తొక్కుతా ఉన్నాడు సైకిల్. ఆడ చాలా కష్టమైన పని మరి. మోటార్ బోట్ కాదు, అంత పెద్ద పడవని ఈ పిల్లోడు ఒక్కడే తొక్కుతా ఉన్నాడు. ఓకే, ఇక్కడ తీగలు మీటుతున్నాడు ఈ పిల్లోడు. ఇంకా రెడీ చేస్తున్నాడు. ఈ కుక్క చూడండి, గుర్రం ఉన్నట్టుంది. ఇది గుర్రం కుక్క. కొన్ని పంది కుక్కలు ఉంటాయి, పంది మూతి కుక్కలు ఉంటాయి, కొన్ని గుర్రం కుక్కలు ఉంటాయి, కొన్ని చిన్న కుక్కలు మరి ఎక్కువ అరుస్తుంటాయి. ఏమి లేకున్నా కూడా సీన్ మిందబడి తినేస్తా అన్నట్టుంటాయి. వెల్కమ్ టు స్వాన్ బోట్స్. $4.50 అంట, చాలా తక్కువే. పెద్దోళ్ళకైతే $4.50 అంట, చాలా తక్కువ. పిల్లోళ్ళకైతే $3 అంట, ఇంకా సీనియర్స్ కి అయితే $4 అంట. ఈ ఫ్లవర్స్ అన్ని వెళ్ళిపోతాయి అనుకుంటా. ఈ స్ప్రింగ్ సీజన్ అయిపోతానే మరి ఎండాకాలం మరి ఏం చేస్తారో మరి, వెరైటీ పెడతారు. ఈ పూలు ఎప్పుడు ఉండే పూలు కాదు, కొన్ని ఉండే పూలు కూడా ఉంటాయేమో ఏమన్నా. ఇక్కడ రకరకాల పిల్లల బొడ్డలు అమ్ముతున్నారు. పబ్లిక్ గార్డెన్స్ 1837 సంవత్సరంలో ఇది చేసినారంట. ఇదిగో ఇటు చూడండి, ఇటు బస్సు మాదిరిగా వస్తుంది ఒకటి. ఇదిగో ఇది డక్ టూర్ అంటారు. పడవ మాదిరిగా ఉంటుంది, రోడ్డు మీద పోతుంది. ఇంకా తర్వాత నీళ్ళ లేకపోయినప్పుడు వెనక లాంచ్ చేసుకుని అట్టే టైర్లతో లోపలికి పోతుంది, మళ్ళీ బయటకు వస్తుంది. ఇంకా సిటీ అంతా చూపిస్తారు. ఏడన్నా నీళ్ళలోకి దిగాల్సిన ప్రదేశాలు ఉంటే నీళ్ళలోకి పోయి కూడా చూపిస్తారు. ఇక్కడ కాలుస్తున్నారు. హాట్ డాగ్స్ అంటే ఇదే. హాట్ డాగ్స్ అంటే రకరకాల మాంసాలు చేసి చేస్తారు. వచ్చిన వాళ్ళు, టూరిస్ట్ వచ్చిన వాళ్ళు టీ షర్ట్లు వేసుకోవడానికి ఇక్కడ టీ షర్ట్లు అమ్ముతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ టీ షర్ట్లు ఉన్నాయి, బోస్టన్ యూనివర్సిటీ టీ షర్ట్లు ఉన్నాయి. ఇక్కడ ఈ పార్క్ లో ఇక్కడ ఏదో ఇంకోటి మాన్యుమెంట్ మాదిరిగా ఉంది. ఏదో పిల్లర్ కట్టి పైన ఒక పెద్ద ఆమెను పెట్టినారు ఎవరో. ల్యాండ్స్కేపింగ్ బ్యూటీ అంతా కూడా బాగుంది. ఈ పార్క్ కంటే కూడా ఆ నీళ్లుండే పార్కే బాగుంది. ఈ రోజు కుక్కల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. ఆడ కుక్కల పార్టీ జరుగుతున్నట్టుంది. జనాలు చూడండి, కుక్కలన్నీ ఎన్ని ఉన్నాయి. అంతా కుక్కలు ఉండే వాళ్ళంతా ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అవుతారు. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది వాళ్ళకి. ఇదిగో ఇట్లా ఈయన ఇన్స్ట్రుమెంట్ చూడండి, ఈయన వాయిద్యము కొంచెం విచిత్రంగా ఉంది. ఇది పెద్ద ఆయన కూర్చొని వేసుకుంటున్నాడు. ఆడ డొనేషన్ బాక్స్ పెట్టింటాడు. ఇక్కడ చూడండి, పులుల్ని నడిపించుకొని వచ్చినట్టు ఇక్కడ. ఇటుపక్క ఏమో ఇక్కడ పెళ్లి జంటలు ఫోటోలు అంతా కూడా జరుగుతుంది. ఫోటో షూట్ అంతా కూడా అందమైన ఫోటో షూట్ తీసుకోవడానికి అదే పనికి వస్తారు. పెళ్లి రోజు కాకుండా ముందు గానీ తర్వాత గానీ వస్తారు. బోస్టన్ పబ్లిక్ లైబ్రరీకి వచ్చేసాము. చూద్దాం లోపల అసలు ఏముందో, ఏంటి పరిస్థితి. నేనేమో లైబ్రరీ అంటే మామూలు లైబ్రరీ అనుకుంటున్నా, మరి అసలు ఏంది కథ, ఏముంది, ఎందుకు అంత ఫేమస్ అంతా కూడా పోయి చూద్దాము. ఇక్కడ విజిటర్ సెంటర్ ఉంది మొత్తం. ఇక్కడ చూడండి చాలా పెద్ద ఏరియా ఉంది ఇక్కడంతా.
ఇక్కడ ఏదో రెస్టారెంట్ మాదిరిగా ఉంది. ఇక్కడ జనాలందరూ కూర్చొని కాఫీ పెట్టుకొని ఈ లైబ్రరీలో పెద్ద సర్చింగ్ మాదిరి ఇక్కడ ఉందంతా. సెర్చ్ చేసుకోవచ్చు ఏమేం బుక్స్ ఎక్కడ ఉన్నాయి అంతా కూడా. ఇక్కడ గట్టిగా రావకూడదు, క్వైట్ గా వెళ్ళి చూద్దాం అంతా. లైబ్రరీ దుమ్ము కూడా ఉంది ఇక్కడ. ఫిక్షన్ బుక్స్ అంటే కల్పితమైన కథలు ఉండే బుక్స్, మిస్టరీ బుక్స్ ఉంటాయి ఇక్కడంతా. చాలా క్రేజీగా ఉంది. అంటే అమెరికాలో లైబ్రరీలు అన్ని చాలా బాగుంటాయి కానీ ఇది మాత్రం పిక్స్. అరవకూడదు, చిన్నగా అందరూ చదువుకుంటున్నారు బాగా. మధ్యలో ఇట్లా కంప్యూటర్లు ఉన్నాయి కొట్టుకోవడానికి. ఓయమ్మ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి రా బాబు. ఈ లైబ్రరీలో బుక్సే కాక డివిడీలు, రకరకాల సీడీలు, డిస్కులు కూడా ఉన్నాయి. ఎంత పెద్ద లైబ్రరీ నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు లైబ్రరీలో కేవలం పుస్తకాలే కాక కంప్యూటర్లు వచ్చేసినాయి, ఫుల్ గా కంప్యూటర్లు. ఎంత డివిడీ సెక్షన్ మాదిరిగా ఉంది, సీడీల సెక్షన్, డివిడీల సెక్షన్, రకరకాల సెక్షన్లు ఉన్నాయి. మ్యూజిక్ అంటే ఇక్కడ మ్యూజిక్ సెక్షన్. ఈ లైబ్రరీలో ఒక్క అంతస్తే కాదు 2 అంతస్తులు ఉన్నాయి. పైన అంతా కూడా కూర్చొని చదువుకోవడానికి అంతా కూడా ఉన్నాయి. పైకి వెళ్ళి చూద్దాము. లైబ్రరీలో గట్టిగా అరవకూడదు కాబట్టి చిన్నగా చెప్తుంటాను, చెవులో మెల్లగా వినండి. ఇక్కడ ఒక్క దేశం ఇంగ్లీషే కాక రకరకాల భాషల బుక్స్ కూడా ఉన్నట్టున్నాయి. అన్ని దేశాల వాళ్ళవి అన్ని రకాల బుక్స్ ఉన్నాయి. అందరు కూర్చొని బుద్ధిగా చదువుకుంటున్నారు. మీరు ఎప్పుడన్నా అసలు లైబ్రరీకి పోయినారా లేదా? ఇక్కడ చూడండి, కిందికి చూస్తే ఎట్లుందో. మెయిన్ ఏరియా ఇది కాక ఆడ పైన ఇంకో ఫ్లోర్ కూడా ఉన్నట్టుంది, 3వ ఫ్లోర్ కూడా. 2 ఫ్లోర్లు కాదు 3 ఫ్లోర్లు ఉన్నాయి మొత్తం. అందరూ చదువుతున్నారు, మొత్తం పిల్లోళ్ళే ఉన్నారు, చదువుకుండే పిల్లోళ్ళు. ఇటుపక్క ఇక్కడ నుంచి చూస్తే పైన నుంచి ఇలా ఉంది. ఇక్కడ సైఫై రొమాన్స్ బుక్లు అంట బాయడ, ప్రేమకు సంబంధించినవి. ప్రేమించడం ఎలా అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఉండే బుక్లన్నీ చదువుకోండి. ఇక్కడికి వచ్చాము, 3వ ఫ్లోర్ లేకపోదాము. ఇక్కడ బయటకు వచ్చాం కాబట్టి కొంచెం గొంతు పెంచుదాము. చాలా పెద్ద లైబ్రరీ, మొత్తానికి ప్రపంచంలోనే ఫేమస్ లైబ్రరీ ఇది. ఇక్కడ పిల్లలకి స్పెషల్ గా చిల్డ్రన్స్ లైబ్రరీ అనేది. ఇక్కడ పెద్దోళ్ళదంతా కూడా తుక్కుంది, అయినా గానీ పిల్లలది మాత్రం భలే వెరైటీగా ఉంది. ఇక్కడ పిల్లల బుక్కులు, పిల్లలకి ఆడుకోవడానికి రకరకాల కథలు ఉన్నట్టున్నాయి. ఇదంతా కూడా ఏరియా ఆటలు ఆడుకోవడానికి కూడా పెట్టారు. ఇట్లా వస్తువులు, మరీ చిన్నపిల్లలకి గోడకి మనకి పార్క్ లో ఉన్నట్టు తిప్పుకోవడానికి అన్ని రకరకాలు పెట్టారు. చాలా గ్రాండ్ గా ఉంది అసలు. ఇక్కడ చూడండి, పిల్లల ఏరియా పార్క్ మాదిరి ఉంది. పార్క్ ఉన్నట్టుంది, బుక్కులు ఉన్నాయి, ఇక్కడ పెద్ద పెద్ద డిజైన్లు ఉన్నాయి. అసలు ఇది చూడండి, ఇండ్లు మాదిరిగా ఏముందో అసలు. ఇదంతా ఫోటోలు తీసుకోవడానికి. చిన్న పిల్లలకి కూడా కంప్యూటర్లు స్పెషల్ గా ఉన్నాయి. ఇది చూడండి, డోరా అంట, పిల్లలకి నేర్చుకోవడానికి చిన్న పిల్లలకి స్పెషల్ గా ఉన్నాయి. ఇక్కడ ఒక పిల్లి ఉంది, పెద్ద పిల్లి. గిఫ్ట్ టు ది చిల్డ్రన్స్ ఆఫ్ బోస్టన్ అంట. ఇది పిల్లి కాదు, పులో మరి పిల్లి మాదిరిగా ఉంది. పిల్లల లైబ్రరీలో పులిని పెడితే భయపడతారు. ఇక్కడ చూడు, చైర్లు గీర్లు అంతా మోడర్న్ గా ఉంది, చాలా మోడర్న్ గా ఉంది. చాలా లైబ్రరీలు చూసినా గానీ నేను ఇంత పెద్ద లైబ్రరీ 3 లెవెల్స్ ఉన్నాయి. 3 లెవెల్స్ ఉండి తుక్కు బుక్స్ ఉన్నాయి. బుక్స్, డివిడీస్, సీడీస్. వాయమ్మ. అటుపక్కన ఇంకొక ఏరియా ఉంది, అక్కడ ఏదో అటుపక్కన ఇంకొక సెక్షన్. ఆ సెక్షన్ చూద్దాము. వయసులో ఉన్న టీన్ పిల్లలకి ఇది సపరేట్ గా ఉంది. ఇది చూడండి, చిన్న పిల్లలకి సపరేట్ ఉంది, టీన్స్ కి సపరేట్ ఉంది. ఏమో టైప్ రైటింగ్ మిషన్లు ఉన్నాయి. ఇక్కడ పాత అనుకుంటే డెకరేషన్ కి పెట్టినట్టున్నారు. వయసులో యంగ్ లో ఉండే వాళ్ళకి, టీన్స్ కి స్పెషల్ గా ఒక ఏరియాని డెకరేట్ చేసి వాళ్ళకి బోర్డ్ గేమ్స్ అంట, చెస్లు, రకరకాల ఆటలు ఆడుకోవడానికి అంతా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి అసలు సోఫాలు గీఫాలు ఎట్టున్నాయి, బాగా ప్రశాంతంగా కూర్చోడానికి ఉన్నాయి. చూడండి, వీడియో గేమ్స్ ఆడుకోవడానికి నింటెండో DS, Xbox లాంటివన్నీ కూడా ఉన్నాయి. మేము ఆడ కూర్చొని ఉంటే ఆమె లేపేసింది. ఇది ఓన్లీ పిల్లలు కూర్చుండే ఏరియా, మీరు కూర్చుండేది కాదు పొమ్మనింది. సెల్ ఫోన్ చేతిలోకి వచ్చినాక ఇన్ని బుక్కులు ఎవరు చదువుతున్నారని. ఇంకా ఆడియో బుక్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి ఇంకా చదువుతున్నారా జనాలు, లేదా కంప్యూటర్లోనే చదువుకుంటున్నారా? పుస్తకాలన్నీ ఆడ గోడ కతికిచ్చినారు పైన, ఖాళీ పుస్తకాలు అనుకుంటా. ఇది బోస్టన్ లైబ్రరీ, చాలా పెద్ద లైబ్రరీ. ఇంకా బోస్టన్ డౌన్ టౌన్ లో ఈ ప్రదేశం నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ అని ఉంది, అక్కడికి వెళ్దామని బయలుదేరుతున్నాము. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ క్యాంపస్ ఇక్కడ మొదలైంది. ప్రపంచంలోనే నెంబర్ 1 కాలేజ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అని మ్యాసచ్యూసెట్స్ అనే రాష్ట్రంలో నెంబర్ 1 అంట ప్రపంచంలోనే. అంటే చూడండి, ఇంకా ఇక్కడ మెయిన్ గా బిజినెస్ స్కూల్ అన్నమాట. ఈ యూనివర్సిటీ మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అమెరికాలో నెంబర్ 1 కాలేజ్ కాదు, ప్రపంచంలోనే నెంబర్ 1 కాలేజ్ అంట. ఇది చూడండి, అసలు పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉంది. అసలు చాలా టాప్ యూనివర్సిటీ కాబట్టి 4% యాక్సెప్టెన్స్ రేట్ అంట. అంటే 100 మంది అప్లై చేస్తే దాంట్లో కేవలం 4 మాత్రమే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్న యూనివర్సిటీ అనమాట. ఇక్కడంతా యాక్సెస్ కార్డు ఉండేదో బ్లూంబర్గ్ అని ఉంది. ఇది పిల్లల ఈ హాస్టల్స్ లేకపోతే క్యాఫిటేరియానో లేకపోతే లైబ్రరీనో ఏదో ఉన్నట్టుంది. అది అందరు కొడతా ఉన్నారు. అది కొట్టి లోపలికి పోతున్నారు కాబట్టి మనం పోలేం లోపలికి. ఐవీ లీగ్ యూనివర్సిటీ అంట. ఎప్పుడు పేర్లు ఎండమే గానీ హార్వర్డ్, స్టాన్ఫర్డ్ అని చాలా
ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఇది. సో దీంట్లో ఎవరు మనోళ్ళు కనపడలేదు, కొంతమంది కనపడ్డారు కానీ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ చదివే వాళ్ళు కాదు. క్యాంపస్ అంతా కూడా చాలా చాలా అందంగా ఉంది. ఇంకా ఇక్కడ చదువుకోవడమే కాకుండా ఆటలు కూడా బానే ఉన్నట్టున్నాయి. పిల్లలు బాగా టెన్నిస్ ఆడుతున్నారు. కొంతమంది గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు అదిగో అట తలకి పైన క్యాప్ పెట్టుకొని బాగా ఫోటోలు గిటోలు తీసుకుంటారు. సుమారుగా $50,000 అంట సంవత్సరానికి ఇక్కడ ఉండే వాళ్ళకైతే. ఇంకా బయట వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి అయితే ఇంకొక $20,000-30,000 వేసుకోవచ్చు. అంటే సంవత్సరానికి $1 కోటి అవుతుంది అనుకోండి. ఇందాక కొంతమంది కనపడిన వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అనమాట. ఒక అబ్బాయి తెలుగు అన్నాడు గాని ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి చాలా మందికి రాదు తెలుగు అసలు, ఎందుకంటే అవసరం లేదు. ఇంకా వాళ్ళ దేశం ఇదే కాబట్టి. వీళ్ళేందో వేరే బాల్ ఆడుతున్నారు. నేను క్రికెట్ అనుకున్నా గానీ వీళ్ళు బాల్ తో కొట్టేది ఏదో ఆట ఆడుతున్నారు. చాలా గ్రాండ్ గా ఉంది. ఇదిగో హార్వర్డ్ యూనివర్సిటీ సింబల్ చూడండి. ఇదిగో ఇది మెయిన్ సింబల్ ఎట్లుందో. ఇక్కడ పిల్లలంతా ఏదో పిక్నిక్ చేసుకుంటున్నారు, పిక్నిక్ పార్టీ. ఇదిగో ఆడబోతున్న పిల్లోడు, ఒక పిల్లోడిని అడిగినాము. ఆ పిల్లోడు వీడియో తీయడానికి ఒప్పుకోలేదు కానీ ఇండియా నుంచి వచ్చాడు, MBA చేస్తున్నాడు. 3 సంవత్సరాల డిగ్రీ కాదు కానీ 4 సంవత్సరాల డిగ్రీ ఇంజనీరింగ్ IIT మెడ్రాస్ లో చేశాడంట. చేసి తర్వాత 8 సంవత్సరాలు ఉద్యోగం చేశాడంట. ఉద్యోగం చేసి తర్వాత ఈ స్కూల్ కి రావడానికి దీంట్లో ఇది నెంబర్ 1 యూనివర్సిటీ కాబట్టి యాక్సెప్టెన్స్ రేట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ పిల్లోడు కూడా ఒక 2 సంవత్సరాల నుంచి అప్లై చేసిన తర్వాత ఈడొచ్చిందంట. ఇదేమో కాలేజ్ అంట. ఆ పిల్లోడు ఉండే హాస్టల్ ఏమో రూమ్ ఇక్కడ ఉందంట, హాస్టల్ రూమ్. ఈ యూనివర్సిటీలో చదవాలంటే ఆ పిల్లోడు ఏం చెప్పినాడంటే సుమారుగా సంవత్సరానికి $1 కోటి అవుతుందంట. కాకపోతే చాలా మటుకు స్కాలర్షిప్ మాదిరిగా వస్తదంట వీళ్ళకి. అంత ఈజీగా కాదు, ఎవరికంటే వాళ్ళకి రాదు, చాలా చదివిండాలి. ఈ పిల్లోడు 8 సంవత్సరాలు ఉద్యోగం చేసి వచ్చినాడు కాబట్టి ఇంటర్వ్యూలు అంతా చేసి అంతా అయిన తర్వాత ఆ పిల్లోనికి ఆల్మోస్ట్ $1 కోటి కాలేజ్ వాళ్ళే కడుతున్నారంట. 2 సంవత్సరాలకు కలిపి సుమారుగా $1 కోటి ఆ పిల్లోడు కట్టాల్సి వస్తది స్కాలర్షిప్ పోయిన తర్వాత అని చెప్పినాడు. ఈ యూనివర్సిటీలో బిజినెస్ స్కూల్లో చదివే వాళ్ళు ఇట్లా 2 సంవత్సరాలు చదివే వాళ్ళు కాక రకరకాల కంపెనీల CEOలు, బిజినెస్ చేసే వాళ్ళు, వాళ్ళందరూ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కి 3 నెలలు 6 నెలలు ప్రోగ్రామ్స్ కూడా వస్తారంట. 1000 మంది స్టూడెంట్స్ ప్రతి సంవత్సరము చదువుతారంట. ప్రపంచంలో నలుమూలల నుంచి అందరూ అప్లై చేస్తారంట. చాలా కష్టం అంట యూనివర్సిటీలోకి రావడము. కాబట్టి ఊరికనే 4 సంవత్సరాలు డిగ్రీ చేసి ఊరికనే డైరెక్ట్ గా ఇక్కడికి రావాలంటే మాత్రం చాలా టాలెంటెడ్, స్మార్ట్, వెరీ స్మార్ట్, మిగతా యాక్టివిటీస్ అంతా కూడా ఉంటే తప్ప రాలేరు. చాలా మంది పనిచేసి కొన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్, బిజినెస్ స్కూల్ కాబట్టి చదవడానికి వస్తారని చెప్పినాడు. IT లాంటి మేజర్ అయితే బయట మామూలు కాలేజీలో చాలా తక్కువ ఉంటది కానీ ఎక్కడైనా గానీ బిజినెస్ స్కూల్ అంటే చాలా రేట్ ఉంటది. ఫీజులు అంతా కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇదేమో ప్రపంచంలోనే నెంబర్ 1 యూనివర్సిటీ అయితే ఇంకొక యూనివర్సిటీ మొన్న చూసాము, ఏల్ యూనివర్సిటీ అని. అది కూడా అమెరికాలో 3వ స్థానంలో ఉన్న యూనివర్సిటీ. ఈ క్యాంపస్ అంతా కూడా చాలా క్వైట్ గా ఉంది. ఇడేదో టాటా అని ఉంది ఈ బిల్డింగ్ పేరు. టాటాలు, బిర్లాలు కావాలంటే ఇట పెద్ద బిజినెస్ స్కూళ్లలో చదువుతారు చాలా మంది. CEOలు, పెద్ద మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండేటి అన్ని ఇక్కడ ఉంటాయి. హాస్టల్ రూమ్లు ఉన్నట్టున్నాయి. చూడండి ఆడ ఇండియా ఫ్లాగ్ పెట్టినారు ఎవరో వాళ్ళ బాల్కనీలో. యూనివర్సిటీ క్యాంపస్లన్నీ కూడా క్రేజీగా ఉన్నాయి. ఇక్కడ ఏదో ఈవెంట్ హాల్ మాదిరిగా ఇక్కడ కూర్చోవడానికి. కాకపోతే ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటది ఈ రాష్ట్రంలో కాబట్టి ఇట క్లోజ్డ్ ఏరియాలో రిలాక్స్ కావడానికి ఇట్లంతా కూడా పెట్టినారు, ఏదైనా పార్టీలు గిటీలు చేసుకోవడానికి. అందుకని ఇక్కడ గ్యాస్ హీటర్లు కూడా ఉన్నాయి. ఇది గ్యాస్ హీటర్. ఇది హార్వర్డ్ కాలేజ్ క్యాంపస్ చాలా పెద్దది. ఇంకా వీధులు పెద్ద ఊరు అనమాట. ఇది క్యాంపస్ ఎంత పెద్దదంటే ఇంకా 30,000 మంది స్టూడెంట్స్ ఉంటారంట. ఇంకా కాబట్టి ఇది ఒక పెద్ద సిటీ అనమాట మొత్తం. ఇదిగో ఇక్కడ సమాధులు ఇటున్నాయి మధ్యలో సిటీ సెంటర్ లో. చాలా మటుకు యూనివర్సిటీస్ అన్ని ఇటుకలతో కట్టినట్టుగా ఉన్నట్టున్నాయి. ఇక్కడ చూడండి పరిస్థితి ఎట్లుందో. ఇక్కడంతా కూడా ఆర్ట్స్ మ్యూజియంస్, డామ్స్, పిల్లలుండే హాస్టల్, క్యాంపస్, ఇదంతా కూడా ప్రపంచంలోనే నెంబర్ 1 యూనివర్సిటీ క్యాంపస్ అనమాట. ఇట్లాంటివి కుప్పలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ మెట్రో రైలు ఏమో కింద అండర్ గ్రౌండ్ లో కట్టినారంతా, పైన వేస్టేజ్ లేకుండా. ఇది చూడండి, ఇదేమో రెడ్ లైన్ అంట, 2 ట్రైన్స్ అన్నారు. అన్ని కింద అండర్ గ్రౌండ్ లోపలికి ఉన్నాయి. అమెరికాను మొత్తము కార్ లో తిరుగుతా చూడాలంటే ఖర్చు ఎంత అవుతుంది, తిండి ఎట్లా, హోటల్ ఎంత రేట్ అవుతాయి చూద్దాము. కారు గనక మనకి సొంతం లేకుంటే సుమారుగా ఒక $100 అవుతుంది రోజుకు రెంట్ కు తీసుకుంటే. హైవేల మీద రెస్ట్ ఏరియాస్ అని ఇదిగో ఇట్లా పెట్రోల్ బంకులు, గ్యాస్ స్టేషన్స్ అంటారు. మధ్యలో ఇక్కడ ఆగుకుంటా తినుకుంటా పోవచ్చు. ఇట్లా పెట్రోల్ బంకుల దగ్గర ఇట్లా ఇండోర్ షాపింగ్ మాల్స్ మాదిరి
కట్టారు. ట్రావెల్ చేసి వచ్చే వాళ్ళ కోసమే రకరకాల రెస్టారెంట్లు అనమాట. దారిలో పోయే వాళ్ళ కోసము పెట్రోల్ పట్టించుకొని కాఫీ తాగి కావాలంటే ఏమన్నా తిని, కొన్ని చోట్ల ఏమో రకరకాల డిఫరెంట్ రెస్టారెంట్లు ఉంటాయి. కొన్ని చోట్ల ఏమో ఇట్లా కాంప్లెక్స్ మాదిరిగా ఉండి లోపల అన్ని ఉంటాయి. ఇదిగో ఇడేమో మెక్డొనాల్డ్స్ అనే షాప్ ఉంది. ఆ ఒంటికి పోసుకోవడానికి రెస్ట్ రూములు, ఇంకా అటుపక్క పెట్రోల్ బంక్ షాప్, ఒక స్నాక్స్ షాప్ కూడా ఉంది. ఇక్కడేమో చూడండి మసాజ్ చేసుకోవడానికి కావాలంటే, డ్రైవింగ్ చేసి అలసిపోయింటే మసాజ్ చేసుకోవడానికి ఉంది. ఇంకా తర్వాత ఇక్కడ తినడానికి చూడండి చాలా ప్లేస్ ఉంది ఇక్కడ అంతా కూడా బాగా. ఇక్కడ ఇంకోటి ఏదో ఆంటీ అనీస్ అని ఉంది కానీ ఇది మూసేసినారు షాపు. ఇటుపక్క ఏమో స్నాక్స్ షాప్ ఉంది ఒకటి. మామూలుగా పెట్రోల్ బంకులకి కేవలం ఇలాంటి షాపులే ఉంటాయి. ఇదిగో ఈ షాపు. దీంట్లో అన్ని రకాల స్నాక్స్, కూల్ డ్రింక్స్, నీళ్లు, కాఫీ అన్ని దొరుకుతాయి అనమాట. మొత్తము ఏం కావాలన్నా కూడా. ఇదిగో ఇట్లా చూడండి కూల్ డ్రింక్ షాపులు, కూల్ డ్రింక్లు ఎన్ని ఉన్నాయో. తిండి కూడా కొన్ని శాండ్విచ్లు చల్ల ఈ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు ఉన్నాయి. ఇంకా తర్వాత ఇట్లా చూడండి ఈ తిరుగుతున్నాయి కూల్ డ్రింక్స్. ఇవి స్మాష్ బెర్రీ అంట. ఇవన్నీ కూడా ఏది కావాలంటే రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కాఫీ కూడా రకరకాలు ఉన్నాయి. కోల్డ్ బ్రూ అంట, మోకా, వెనిల్లా, బ్లాక్ కాఫీ, రకరకాల కాఫీలు ఉన్నాయి. ఇదైతే ఇంకా ఫ్రెష్ గా దీంట్లో కాఫీ బీన్స్ ఉన్నాయి. ఈ బీన్స్ ని డైరెక్ట్ గా మిషన్ కొట్టి దాంట్లో ఫ్రెష్ గా మన కప్పులో వేస్తుంది అనమాట. 3 రకాల చాయిస్లు ఉన్నాయి. సిగ్నేచర్, డార్క్ రోస్ట్, కొలంబియా అని. ఇది పెట్టాము, ఇది నిండా పోసింది. ఇంకా ఆ విధంగా ప్రయాణిస్తూ మన స్తోమతను బట్టి మోటల్స్, హోటల్స్ అని ఉంటాయి. సుమారుగా ఒక $100 పెడితే ఒక రాత్రికి ఒక డీసెంట్ హోటల్ వస్తుంది. ఇదిగో ఈ హోటల్ చూద్దాం ఎట్టుందో. 3 స్టార్ హోటల్ చూడండి ఎట్లుందో. ఇక్కడ కూర్చోడానికి భలే పెట్టారు అంతా కూడా. ఇట్లా రూములు మాదిరిగా ఇక్కడంతా కూడా. ఇక్కడ ఏమో ఇటు పక్కన చూస్తే విమానంలో ఫస్ట్ క్లాస్ సీట్లు ఉన్నట్టున్నాయి. చూడండి ఎట్లా పెట్టారు. దీంట్లోనే ఇట్లా హోటల్ మాదిరిగా ఉంది, రెస్టారెంట్ మాదిరిగా. ఈ రెస్టారెంట్ లోకి వెళ్ళి మనం ఒకసారి చూద్దాం ఎట్లుందో. ఇది రాత్రి అయితే రచ్చరంబోలో చేస్తున్నారు. ఇక్కడ ఇదంతా స్పోర్ట్స్ బార్ మాదిరిగా ఉంది. ఇక్కడ ఫుల్ డాన్సులు, గీన్సులు, లైవ్ మ్యూజిక్ అంతా పెట్టినారు రాత్రి. ఇప్పుడేమో ఈ హోటల్లో, కొన్ని హోటల్లో ఏమో ఫ్రీగా ఉంది కానీ బ్రేక్ఫాస్ట్, ఈ హోటల్లో $16 అంట మనిషికి. బ్రేక్ఫాస్ట్ తినాలంటే ఫ్రీ లేదు. కొన్నిట్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అని మనము సెర్చ్ చేసుకునేటప్పుడే ఎత్తుక్కుంటే ఫ్రీగా ఉండే హోటల్స్ కొన్ని దొరుకుతాయి. ఇదంతా స్పోర్ట్స్ కాబట్టి, స్పోర్ట్స్ బార్ కాబట్టి ఫుల్ గా టీవీలు పెట్టారు. ఈ హోటల్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడంతా కూడా ఈవెంట్స్, ఏమన్నా ప్రైవేట్ ఈవెంట్స్, వెడ్డింగ్, బాల్ రూమ్ మాదిరిగా అట్లా ఫంక్షన్స్ జరగడానికి కూడా ఉన్నట్టుంది. అమెరికాలో పెళ్లిళ్ళు అయినప్పుడు, రిసెప్షన్ జరిగినప్పుడు ఇట్లాంటి హోటల్స్ లో ఇక్కడ సైడ్ లో పెద్ద రూమ్ ఉంటుంది అన్నమాట, బాల్ రూమ్ అని. అక్కడ చేస్తారు రిసెప్షన్. హోటల్ రూమ్ లో ఇట్లా కాఫీ మిషన్లు ఉంటాయి. కాఫీ అంటే ఇదిగా ఇట్లా రకరకాల మిషన్లు ఉంటాయి. దీంట్లో అయితే ఇట్లాంటి కప్పులు ఉన్నాయి. రెయిన్ ఫారెస్ట్ బోల్డ్ కాఫీ అంట. ఇదేమో డీకాఫ్ అంట. ఇదేమో ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అంట. మనకు కావలసిన కాఫీ పొడి కప్పు తీసి దీంట్లో పెట్టి మిషన్ లో ఇది మూసి కొడితే ఈడ లేసింది. ఇది దీంట్లో నీళ్లు పోయాలా? నీళ్లు ఇక్కడేం లేవు, మన వాటర్ బాటిల్ లో తెచ్చి మనమే పోసుకోవాలా. తర్వాత ఇది కూడా మూసేసి ఇదిగా 2 కాఫీ కప్పులు పెట్టినారు. ఇది పెట్టుకొని ఈడ బ్రూ అని ఉంది. ఇది కొడితే ఏం లేదు, దాంట్లో నీళ్లు వేడి చేసి దీనికి కప్పుకి బొక్కేసి దీంట్లోంచి కింద నుంచి డికాషన్ కారుతుంది దీంట్లోకి. ఇంకా డికాషన్ రెడీ అయిన తర్వాత ఇదిగో ఇట్లాంటి ప్యాకెట్లలో ఇట్లా షుగర్ వేసుకొని పాల పొడి ఇచ్చింటారు. ఆ పాల పొడి కలుపుకొని గిర్ర తిప్పుకోవడమే. ఇంకా ఇట్లాంటి మిషన్ కూరలు చేయడానికి, మనకి పప్పు అట్ట చేయడానికి నేను డిజైన్ చేద్దామని అనుకున్నాను. ఇట్లాంటి కప్పుల్లో, రకరకాల కప్పుల్లో కొన్ని పచ్చిమిరపకాయలు, ఎండుకారము, కందిపప్పు అన్ని వేసి, కావాలంటే డ్రై టమాటాలు ఇట్లాంటి వేసి ఇట్లాంటి అమ్ముతే ఇవన్నీ కూడా ఇట్లా మిషన్ లో పెట్టేస్తే మనకు పప్పు కావాలంటే కొడితే ఇంగ్రీడియంట్స్ అన్ని ఆ పెనం మీద పడి అంతా మనకి పప్పు అంతా రావాలా. ఒక కప్పు కాఫీ చేసే లోపల చూడండి ఎంత రచ్చ అయిందో. ఇంకా దేశాలు తిరగాలంటే తప్పదు, ఇంకా ఏడో చోట పడుకోవాలి కాబట్టి హోటల్స్ కి రావాల్సిందే. అమెరికాలోని 50 రాష్ట్రాలని నేను కారులో ప్రయాణిస్తూ హోటళ్లలో ఉంటూ ఇంతవరకు తిరిగిన వీడియోలు ఇడున్నాయి చూడండి.